ఈ సమ్ చూడమ్మా, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే కనుక తనకున్న ఇన్కమ్ లో 60% ఎక్స్పెండిచర్ ఉందని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కనుక ఇన్కమ్ కనుక 30% పెరిగితే తన ఎక్స్పెండిచర్ కూడా 20% పెరిగిందని చెప్పాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్న ఇన్కమ్ కి రెండో ఉన్న దానికి సేవింగ్స్ ఉంటాయి కదంటే, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇలాంటిదప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఫస్ట్ మనకి ఏంటంటే 100 రూపీస్ ఇన్కమ్ అనుకుందాం. దాంట్లో ఎంత ఖర్చు పెట్టాడంటే తన 60% ఖర్చు పెట్టాడు కాబట్టి 60 వేసుకుందాం. ఇప్పుడు 100 లోంచి 60 పోతే ఎంత మనకి 40 రూపీస్. అంటే ఇక్కడ ఏంటంటే సేవింగ్స్ 40 వచ్చింది. తర్వాత ఏమి ఇచ్చాడు, రెండో కేటగిరీ ఏమి ఇచ్చాడంటే కనుక మనకి ఇన్కమ్ 30% పెరిగిందని చెప్పాడు. ఇక్కడ మనకి 100 లో 30% ఎంత అండి 130 కాబట్టి, తర్వాత ఎక్స్పెండిచర్ కూడా ఎంత పెరిగిందని చెప్పాడు 20% పెరిగిందని చెప్పాడు. ఆల్రెడీ మనకు తెలుసు కదండి 60లో 10% ఎంత అంటే 6, 20% ఎంత అంటే 12, కలిపితే ఎంత అంటే 72. సో 130 లోంచి 72 తీసేద్దాం. 120 లోంచి 72 తీస్తే వచ్చిన ఆన్సర్ ఎంత మనకి 58. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి అంత ముందర ఉన్న సేవింగ్స్ ఏమో 40, ఇప్పుడు ఎంత వెళ్ళిపోయిందమ్మా 58 వెళ్ళిపోయింది. అదే కదా మనం అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా, 40 నుంచి 58కి అయిపోయింది అనుకోండి, ఎంత పెరిగింది 18 పెరిగింది. సో ఎంతకంటే 40కి ఇంటూ 100. సో మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, దీంట్లో 5 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్, ఈ 2 దీంట్లో ఎన్ని టైమ్స్ అంటే 9 టైమ్స్. 9 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 45%. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే తనకి సేవింగ్స్ 45%.